హలో మామ, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మీ తెలుగు అబ్బాయి. ఈరోజు మనమైతే భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లోని మణుగూరు మండలంలోని చిన్న రావిగూడెం అనే గ్రామాలు అయితే ఉన్నాం కదా. మనమైతే ఒక మంచి అద్భుతమైన వాటర్ బాల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అసలు ఇంతవరకు అయితే ఆ వాటర్ బాల్కి అయితే నేమ్ అనేది అయితే ఎవరు పెట్టలేదు. ఇప్పుడు మీరు చూసిన తర్వాత కామెంట్లు అయితే మీరైతే ఒక నేమ్ అయితే దానికైతే డిసైడ్ చేయాలి మీరే. మరి ఆలస్యం చేయకుండా మనమైతే వాటర్ బాల్ చూసేద్దాం. అంతకన్నా ముందు అయితే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరి ఆలస్యం చేయకుండా అయితే మనమైతే వాటర్ బాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇదిగో మనకి ఎదురుగా అయితే వాటర్ బాల్ ఉన్నది. ప్రజెంట్ అయితే ఇక్కడ టెంపుల్, ఇది శివుడు టెంపుల్ అంట. చాలా ఫేమస్ అంట, సూపర్ అంట ఇక్కడ. దీనికి పెద్ద చరిత్ర ఉన్నదిలే కానీ మనకి అంత ఐడియా లేదు. మనమైతే అవతలకైతే వెళ్ళిపోదాం వాటర్ బాల్ దగ్గరికి. మనకి ఎక్కడొచ్చా మనకైతే ఫ్రెండ్స్ అయితే ఉంటారు, మనం చూపిస్తున్నానని చెప్పారు. పండ్రా వాటర్ బాల్, ఓకేనా? ఇప్పుడు పేరేంటిరా? భరత్. నీ పేరు? భరత్. నీ పేరురా? మన చోటా భీమ్ వాడు. పైకి అయితే మనమైతే ఒక 50 మీటర్స్ ట్రిక్ చేయాల్సి వస్తుంది. చూసారు ఎలా ఉన్నదో. స్వచ్ఛమైన వాటరే కాదు, స్వచ్ఛమైన నేచర్ కూడా. కొంచెం చూసుకొని వెళ్తే బాగుంటుంది పైకి మనం. మనమైతే పైకి వెళ్ళిపోదాం అర్జెంటుగా. ఈరోజు ఎలా టిక్ చేస్తున్నారు. వీడియో చేశారు. వాటర్ మాత్రం మస్తు స్వచ్ఛంగా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి, మస్తు క్లారిటీ. నైస్. మన కెమెరామ్యాన్ మాత్రం ఏదో చేస్తాను. కెమెరామ్యాన్ రాజు గారు ఏం చేస్తున్నారు? వాటర్ తాగుతున్నారా? ఎలా ఉన్నాయి వాటర్? పర్ఫెక్టా? వాటర్ మాత్రం మస్తు తీపిగా ఉన్నాయంట. అంటే స్వచ్ఛమైన వాటర్, నేచర్ నుంచి వచ్చిన వాటర్ కదా, మస్తు ఏమున్నాయి. ఓకేనా? తాగొచ్చు. మనమైతే కరెక్ట్గా అయితే అదైతే పర్ణశాల వెనకాల వాటర్ కనబడుతున్నాయి కదా, గోదావరి. అది గోదావరి మొత్తం. గోదావరికి అవతల పక్క అయితే మొత్తం పర్ణశాల ఉన్నది. మనం దానికైతే ఆపోజిట్లో ఉన్నాం, ఇతర పక్క పెద్ద కొండ మీద అయితే ఉన్నాం. స్కిడ్ అయితే ఏమైనా ఉంటుందా? కింద వేళ పడిపోయినట్టు కింద పడిపోతాం మనమైతే. చూద్దాం లొకేషన్, చూద్దాం ఎలా ఉంటుంది ఇక్కడ. ఇది మొత్తం అయితే 3 స్టెప్స్ పడుతున్నాయి. ఇదొక స్టెప్, అక్కడ ఒక స్టెప్ కనబడుతుందా కింద, అదొక స్టెప్, అవతల ఒక స్టెప్, 3 స్టెప్పులు పడుతుంది వాటర్ బాల్ అయితే. నైస్. మనకి మంచి లొకేషన్ కనబడాలంటే మన బొడ్డోడు మాత్రం పైకి ఎగరాల్సిందే, అప్పుడే లొకేషన్ మాత్రం అదిరిపోద్ది. ఇలా చుట్టూ కొండలు, గోదావరి, పంట పొలాలు, లొకేషన్స్ మాత్రం కేక అదిరిపోయినాయి. మనకి మొబైల్ అనేది కాంటాక్ట్ కదా, మన బొడ్డోడైతే మనకైతే చూపిస్తాడు లొకేషన్. చూద్దాం, బొడ్డోడిని రెడీ చేద్దాం. మన డ్రోన్ పేరు బొడ్డోడు. మినీ కదా, DJI మినీ అంటే మన బొడ్డోడే. Shaking underneath, trying to take me alive. Get ready for the fallout. Can't stop me now. I got no rival. I'ma fight my way through the blood and pain. Game of survival. Anytime.
వాటర్ ఫాల్ పైకి అయితే వెళ్ళిపోయాం కదా, మళ్ళీ కింద దిగుతున్నాం. వావ్, మన అమ్మ లొకేషన్ ఏముంది, బాగా మైండ్ పోతుంది. మనకి ఈ సంవత్సరం మనం విజిట్ చేస్తున్న ఫస్ట్ వాటర్ ఫాల్ అంటే ఇదేమో రెండో స్టెప్, కింద నుండి రెండో స్టెప్, మూడో స్టెప్ అని పైన, మనం పైనుంచి కిందకి వస్తాం కదా, ఇది రెండో స్టెప్. ఉండడం మంచి లోతు ఉన్నది, మనకి ఇంత లోతు వస్తుంది అనుకుంటా. స్విమ్మింగ్ చేయబుద్ధి అవుతుందిలే, కానీ వాటర్ ఫాల్ గురించి తడవకుండా పోవాలంటే ఎట్లా అనిపిస్తుంది, కానీ తప్పదు. ఇంత ఉంటే ఏముంటుంది రా చిల్లు, ఇక్కడ రాండిరా, ఏముంది మైండ్ పోతాను నాకైతే. ఉన్నాయి వాటర్ అయితే ప్యాక్ అవుతుంది. ఇదైతే మనకైతే రెండో స్టెప్. కింద ఫస్ట్, సెకండ్, థర్డ్. మనం ఫస్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం, కిందకి వెళ్ళిపోదాం. ఇదైతే మనకైతే ఫస్ట్ స్టెప్. వామ్మో, చాలా హైట్ ఉన్నది, ఫస్ట్ హైట్ పడుతుంది ఇక్కడైతే. వామ్మో, ఎక్కడికో ఉన్నది కిందకి. దీవరా సరికి చేరరా. ఒకటి ఫ్రెండ్స్, ఇట్లాంటి ప్లేస్లో మీరు ఏమైనా వస్తే కొంచెం చూసుకొని నడవండి, ఎందుకంటే మొత్తం పాపురు ఇప్పుడు వస్తే జారిపోతుంది, మొత్తం ఘోరంగా ఉన్నది. ఏడు నుంచి కింద పడ్డామంటే స్టార్టింగ్కి వెళ్ళిపోతాం మనం, నడవాల్సిన పని ఉండదు, డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతాం. అంత జారుతుంది పాకురు అయితే. ఇక ఫస్ట్ వాక్ ఇలా జారుతుందంటే వాటర్ ఫాల్స్ వచ్చి 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 మొత్తం పాకురు పట్టిపోద్ది. అట్లాంటి టైం మీరు చూసుకొని నడిచారంటే అక్కడ కిందే ఉంటారు. అందుకే మీరు ఒకవేళ వాటర్ ఫాల్కి వస్తే కొంచెం చూసుకొని నడవండి, మనమైతే కిందకి వెళ్ళిపోరు. ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి మనకైతే. రాజు గారు చూసుకొని నడవండి, కింద పడిపోతారు. మళ్ళీ నాకు వీడియో తీసేటోళ్ళు ఎవరు ఉండరు. బా, ఇది షామ్గడ్డల చెట్లు అనుకుంటా, అలానే ఉన్నాయి. షామ్గడ్డలే అనుకుంటున్నా తెలుసు. మొత్తం కొన్ని రోజులకి వస్తే మొత్తం పూలు పూసి ఉంటాయి అనుకోండి మొత్తం. రాజుగారు పదండి. చూస్తున్నారు కదా ట్రెక్కింగ్ ఎలా చేస్తున్నారు మన వాళ్ళు. అసలు మనకి కొండకి ఎక్కడ చూసినా మొత్తం దేవుడి విగ్రహాలు అండ్ దేవుడి కనబడుతుంది. ఎక్కడ చూసినా మొత్తం పూజ చేసినట్టే కనబడుతుంది. ఈ కొండ కంటే ఒక చరిత్ర ఉన్నదంట, ఇది సీతమ్మ గురించి. ఇంకా చరిత్ర మనకు తెలియదు. నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఆ చరిత్ర గురించి అయితే మీకు అయితే చెప్తా. అండర్ గ్రౌండ్ వాటర్ పోతున్నాయి, సూపర్ పోతున్నాయి లోపల నుంచి. చూడండి ఒకసారి, లోపల వాటర్ పోతున్నాయి. ఒక ఊళ్ళ నుంచి ఒక ఊళ్ళకి వస్తున్నాయి వాటరు.
అసలు ఈ వాటర్ ఫాల్ స్టార్ట్ అయింది ఇదే రోజు, పెద్ద వర్షం రావడం వల్ల ఈ రోజు స్టార్ట్ అయింది కదా. ఇంకా టూరిస్ట్స్ అందరూ మాత్రం హైలైట్ స్టార్ట్ అయింది కూడా ఆల్రెడీ. ఇంకా వాటర్ ఫాల్ గురించి నేనేం చెప్పాలో నాకే అర్థం కావట్లేదు, లేక ఇంకా మీరే చూసి ఆనందించండి, ఫిల్ అవ్వండి. హైలైట్ ఉన్నది. నేను మాత్రం మొత్తం ఖుషి అవుతాను. వాటర్ ఫాల్ అదిరిపోయింది. ఓరి అమ్మ, ఏ బండ మీద కాలేస్తానో ఎక్కడ జారి పడుతుందో అర్థం కావట్లేదు. వర్షాలు స్టార్ట్ అయినా ఫ్రెండ్స్, ఇంట్లో చేరుంటే ఏముంటుంది, ఇట్లాంటి వాటర్ ఫాల్కి రండి. అబ్బా అదిరిపోయింది లొకేషన్స్ మాత్రం. ఇగో ఈ వాటర్ ఫాల్ అయితే కరెక్ట్గా మన మణుగూరు పక్కన చిన్న రావిగూడెం అనే విలేజ్ ఉంది, అక్కడ ఉంది ఈ వాటర్ ఫాల్. అబ్బా 3 స్టెప్పుల వాటర్ ఫాల్. ఇదే ఫస్ట్ స్టెప్, దీనిపైన ఇంకా 2 స్టెప్పులు ఉన్నాయి. అస్సాం బాహుబలి వాటర్ ఫాల్ లాగానే ఉంటుంది. అదిరిపోయింది. చిన్న రావిగూడెం ఊరు వెనకాల ఉన్న వాటర్ ఫాల్ ఇది. అసలు హైలైట్ ఉన్నది. ఈ వాటర్ ఫాల్కి మాత్రం నేమ్ అయితే ఏం లేదు, ఇంతవరకు నేమ్ ఎవరు పెట్టలేదు. ఏంటిరా కామెంట్ బాక్స్లో పెట్టండి. అసలు అబ్బా ఈ అమ్మ ఏముందబ్బా, చూడండి ఎట్లున్నదో పైన. అబ్బా అసలు ఈ వదిలి ఎలా బుద్ధి కావట్లేదు. ఇట్లాంటి మరిన్ని వాటర్ ఫాల్స్ చూపిస్తా, మన తెలంగాణలో మంచి మంచి వాటర్ ఫాల్స్ చూపిస్తా. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హైలైట్ ఉన్నది అసలు. ఫస్ట్ వాటర్ ఫాల్ ఈ ఇయర్ అయితే ఇది మందైతే ఫస్ట్ వాటర్ ఫాల్ వచ్చేసినాం. ఇక రెండో వాటర్ ఫాల్కి వెళ్ళబోతున్నాం. మరి ఆ వాటర్ ఫాల్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అర్జెంట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏడుస్తున్నాను అనుకోకండి, ఆనందంతో మాట్లాడుతున్నా. మరి అర్జెంట్గా మనం అది కిందకి వెళ్ళిపోదాం. లొకేషన్ బాగుంది అసలు. అమ్మ ఆడిచార్జ్ గొంతు పోతుంది, కొన్ని నీళ్ళు తాగాలనుకుంటే. టేస్ట్ కూడా బాగున్నాయి వాటర్ అయితే. ఓకే ఫ్రెండ్స్, మరి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే మరిన్ని వీడియోలు మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మరి మనమైతే ఇంకా అర్జెంట్గా కిందకి వెళ్ళిపోదాం. మొత్తుకొని గొంతున వస్తుంది. అబ్బా 3 స్టెప్పుల వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్కి అయితే మీరే మంచి నేమ్ పెట్టాలా, నేనైతే నేమ్ పెట్టట్లేదు. మీరు ఒక మంచి నేమ్ సెలెక్ట్ చేసుకొని ఈ వాటర్ ఫాల్కి అయితే నేమ్ పెట్టాలా. కామెంటరీ బాక్స్లో పెట్టిండ్రి తొందరగా. అబ్బా మొత్తుకొని గొంతున వస్తుందిరా నాయన. సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంతటితో అయితే వీడియో ముగిస్తాను.